శనైశ్చరుడు రేవతి నక్షత్రంలోకి మారేటువంటి సందర్భం మే 17వ తారీఖు రోజు. మరి ద్వాదశ రాశులలో ఏ విధంగా ఉండబోతోంది వీరికి గ్రహస్థితి అనేటువంటి ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్లో ఫేస్ చేయాల్సి వస్తుంది అనేటువంటి సందర్భాలలో మనము సుమారుగా కూడా వృశ్చిక రాశి వరకు చెప్పడం జరిగింది. మరి తదుపరి ధనస్సు రాశి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకము అనేటువంటిది చాలా అల్టిమేటు. ఈ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి మీ లగ్నం కానివ్వండి, మీ యోగకారకుడు కానివ్వండి, లేదా మీకు ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి గ్రహస్థితి నడుస్తూ ఉంది, వివాహ ప్రయత్నాలు ఎన్ని చేసినా ముందుకు వెళ్ళడం లేదా, మరి ఇట్లాంటి విషయాలకై తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సుమారుగా 2025 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుంచి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు. గడిచిన 2026 సుమారుగా కూడా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఈ మార్చ్, ఏప్రిల్, మే అయితే అసలు చాలా నరక యాతన కానీ, అసలు ఏంది ఇట్లా ఎందుకు జరిగింది అనేటువంటి సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడూ నాకు జరగలేదు, ఇట్లా నాకు ఫస్ట్ టైం జరిగింది అనేటువంటి విధంగా ఫస్ట్ టైం మీరు ఓడిపోవడం కానీ, ఫస్ట్ టైం మీకు ఒక బ్యాడ్ ఈవెంట్ జరగడం కానీ మీరు రుచి చూసి ఉండాలి. మరి ధనస్సు రాశి వారికి ఇల్లు కావచ్చును, ఇల్లు చేంజింగ్ కానీ, గృహ మార్పులు కానీ, గృహోపకరమైనటువంటి వస్తువులు కొనడం కానీ, ఇంట్లో ఏమైనా రిపేర్స్ చేపించడం కానీ, వాస్తు లేని ఇల్లు కొని బాధపడడం కావచ్చును, మరి ఇల్లు చేంజ్ అవ్వడం కానీ, చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల్లోనే మళ్ళీ ఒక ఇల్లు చేంజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాహనము కొనుగోలు కానీ, అదేవిధంగా మరియు ఆస్తి సుఖాలు అనేటువంటివి పెరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా కూడా ధనస్సు రాశి వారికి కొంత నరఘోష, నరదృష్టి చాలా అధికంగా ఉండబోతున్నది. జాగ్రత్తగా ఉండండి. సో శత్రువులపై విజయం సాధిస్తున్నారు, ఇదొకటి సంతోషము. ఉద్యోగంలో కొన్ని చిన్న సవాళ్ళు వచ్చినా కూడా చివరికి అనుకూల ఫలితాలు మీరు పొందబోతున్నారు. వివాహ ప్రయత్నాలు మాత్రము ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. ఖచ్చితంగా మీ గ్రహస్థితిని చూసుకొనే ముందుకు వెళ్ళండి, ఎందుకంటే గ్రహచారము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మకర రాశి. మరి మకర రాశి వారికి కూడా గడిచిన సుమారుగా కూడా ఒక 7-8 నెలల నుండి 5-6 నెలల నుండి కూడా అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు కానీ, లోన్ సెక్టార్కు వెళ్ళడం కావచ్చును, సిబిల్ తక్కువగా ఉండేటువంటి సందర్భాలు కానివ్వండి, లేదా గృహము నిర్మించుకోవాలి అని మీ కళ ఏదైతే ఉందో అది కలగానే ఉండిపోవడము, ప్రదేశ మార్పులో, స్థాన చలనాలో మనం మంచి చేయబోయినా కూడా చెడు ఏర్పడడాలు కావచ్చును, ఇలాంటివన్నీ ఎదురవుతున్నవి. మరి ఇట్టి సందర్భాలలో కొంత మీకు ధైర్యం పెరగబోతూ ఉన్నది. కష్టపడే శక్తి మరియు ఆత్మవిశ్వాసము, కష్టపడితే కానీ మనకు రిజల్ట్ రాదు అని కానీ, లేదా మీ క్రమశిక్షణ, మీ డిసిప్లిన్ ఏదైతే ఉందో ఇది చాలా మీకు ఇదే ఒక 100కు 200% శుభాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరగబోతున్నది. పిల్లల చదువు చాలా అద్భుతంగా ఉండబోతున్నది. కుటుంబ బాధ్యతలపై శ్రద్ధ అవసరము అని మరొకమారు చెప్పడం జరుగుతున్నది. పట్టుదలతో పనిచేస్తే కానీ విజయాలు మీరు సాధిస్తారు అని చెప్పడం జరుగుతున్నది. మకర రాశి వారు తప్పకుండా కూడా మీరు కాలభైరవ ఆరాధన చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సుమారుగా 2025 జూన్, జూలై నుండి కూడా కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, ఉద్యోగ మార్పులు చేర్పులు కావచ్చును, లైక్ ఏదైనా కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలోనే ఉన్నారు. అసలు 2024లోనే వివాహం కావాలి మీకు. 2024, 25 జనవరి, ఫిబ్రవరి లోపు కావాలి. మరి ఇట్టి వివాహం కాని వారికి కొంతమేర ఇబ్బందులే ఉన్నాయి. బ్రేకప్స్ కూడా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఖచ్చితంగా 1-2 బ్రేకప్స్ 100% ఉంటాయి. 2018, 19, 20, 21లో వాహన ప్రమాదాలు, బ్రేకప్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇక్కడ శనైశ్చరుడు ఈ మార్పు వల్ల ఆర్థిక లాభాలు, కుటుంబ మద్దతు మరియు వ్యాపార పురోగతి కనిపిస్తుంది. కష్టంతో పాటు మంచి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. సహనం పాటిస్తే శనైశ్చరుడు తప్పకుండా మీకు అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరికైతే పెద్దగా ఎదగాలి అని అనుకుంటారో వారినే శనైశ్చరుడు అధికంగా కష్టపెడతాడు, ఇది గమనించుకోండి. సో తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి యొక్క శనైశ్చరుని యొక్క మీ రాశిలోనే ఉన్నాడు. మీ నక్షత్రం మీనరాశికి సంబంధించిన నక్షత్రమే
రేవతి నక్షత్రం మార్పు వల్ల మరి మీకు ఆరోగ్యం కుదుటపడడం కావచ్చును. ఆస్తి మరియు కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరము. అహంకారం తగ్గించి బంధాలను కాపాడుకుంటేనే మంచి ఫలితం కనబడుతుంది అని మరొక మారు చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే మీనరాశి వారికి 2022 ఆగస్టు నుండి కూడా అసలు సరైనటువంటి పరిస్థితి లేదు. ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది అనేటువంటి విధంగానే ఉంది. సో గతంలో చూసుకుంటే సుమారుగా ఒక 8 నెలలు 10 నెలల్లో అనారోగ్య సమస్యల బారిన కూడా పడేటువంటి పరిస్థితి ఉంది. చ, చి, అదేవిధంగా దా అక్షరము, అదేవిధంగా థా అక్షరంతో మొదలయ్యేటువంటి వారు కొంత మేర జాగ్రత్తగా ఉండండి. ఇక అహంకారం తగ్గించుకోవాలని చెప్పడం జరుగుతున్నా. అదేవిధంగా వైవాహిక జీవితంలో ప్రత్యేక శ్రద్ధ పెడితేనే మీ యొక్క బంధుత్వం అనేటువంటిది కానీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమ అనురాగాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెబుతూ, మరి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మీరు కూడా తప్పకుండా మీ దగ్గరలో శనైశ్వరుని హోమాలు కానీ, శనైశ్వరునికి సంబంధించినటువంటి దేవాలయం కానీ, నవగ్రహాలలో శనైశ్వరుని వద్ద దీపారాధన చేస్తూ ప్రతిరోజు రాత్రి రావి చెట్టు కింద దీపారాధన, లేదు సమయం కుదరటం లేదు అని అనుకునేటువంటి వారు కనీసం శనివారం అయినా కూడా రావి చెట్టు కింద దీపారాధన చేస్తూ ప్రతి శనివారము ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళే క్రమంలో ఒక 2కో 3కో టిఫిన్ కొని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా కర్మ అనేటువంటిది కొంత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఎంతో అల్టిమేట్. వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలను తప్పకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. వన్స్ నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేటువంటిది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఆల్ ద బెస్ట్.